ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అమరావతి పనిలో జోష్ తీసుకొచ్చేటువంటి మరొక అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం పనుల్లో జోష్ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఓడి టవర్స్, అలానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్కి ఇప్పుడు ఇంకా భూమి పూజ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ బ్లాక్స్ అన్నింటిలో కూడా యాక్టివిటీ మొదలుపెట్టినప్పటికీ అసెంబ్లీ బిల్డింగ్ సంబంధించి మ్యాపింగ్ మాత్రమే చేశారు. అయితే హైకోర్టు బిల్డింగ్కి ఫౌండేషన్ వేయడం కూడా మొదలైంది. అది కూడా ఇప్పుడు రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనవరిలో, అంటే 2025 జనవరిలో పనులకి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత వచ్చేసింది. దీంతో అక్కడ షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు అసలైన కన్స్ట్రక్షన్ వర్క్ మొదలవుతుంది. గత 2-3 రోజుల క్రితం మనం చూస్తే కనుక హెచ్ఓడి టవర్స్కి సంబంధించి బేస్మెంట్లకి సంబంధించిన కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్స్, అలానే పునాదుల పైనుంచి వచ్చేటువంటి స్ట్రక్చర్స్ వైపు అడుగులు వేస్తూ ఏపీసీఆర్డీఏ కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తుంది. మరోవైపు హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి నెక్స్ట్ G+ స్టేటస్లోకి, అంటే ఎందుకంటే ఇవి హై రైజ్ టవర్స్ కాబట్టి వాటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అమరావతి పరిస్థితిలో అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు భవనాల పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది. అసలు ఈ హైకోర్టు ఇప్పుడు కంప్లీట్ అయితే కనుక ఇది ఒక ఆసక్తికరమైనటువంటి, దేశంలోనే ఒక అధునాతనమైనటువంటి భవంతిగా మారబోతుంది. టోటల్ హైకోర్టు హిస్టరీ ఏంటి, ఎలా కట్టబోతున్నారు, దాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్న దాని ప్రకారం 2027 నాటికి ఈ భవన నిర్మాణం కంప్లీట్ కావాలి. సో ఆ విధంగా అడుగులు పడుతున్నాయి లేదా ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యూ మోడల్, న్యూ డిజైన్. ఇది చూస్తే కూడా చాలా ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంది. అలానే డిజైన్స్ విషయంలో 33 ఎకరాల ల్యాండ్, దాదాపు 30 ఎకరాల పైగా భూమిని అక్కడ కేటాయించారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్కి సంబంధించి మొత్తం దాని దగ్గరలోనే జడ్జిల నివాస సముదాయాల డిజైన్లు కూడా జరిగినాయి. సో ఈ మొత్తం బ్లాక్ సైజ్ చూస్తే 30 ఎకరాలు, డోమ్ తరహాలో కట్టేటువంటి హాల్స్, వాటికి భిన్నమైనటువంటి డిజైన్గా దీన్ని సెంట్రల్ ఓపెన్, అంటే ఓపెన్ వెంటిలేషన్తో నిర్మాణం చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగానే దీనికి ఎవరైతే ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్, అలానే హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థలు ఒక జాయింట్ వెంచర్లో డెవలప్ చేశారో అలా చేసినటువంటి డిజైనే. మొత్తం చూస్తే 7 అంతస్తుల భవనంగా ఇది నిర్మాణం జరగబోతుంది. మొత్తం ఈ ఏరియాలోనే ఒక ఐకానిక్ బిల్డింగ్. అన్ని హెచ్ఓడి టవర్స్, ఇటువైపు చూస్తేనేమో ఇదంతా జ్యుడిషియల్ సిటీకి సంబంధించి ఇదనమాట. నిర్మాణానికి సంబంధించి ఏమో హఫీజ్ పార్ట్నర్స్, అలానే హఫీజ్ కాంట్రాక్టర్ ప్లస్ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ వీళ్ళు కలిసి డిజైన్ చేసినటువంటిది. 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని డిజైన్ చేశారు. 7 అంతస్తుల భవనము, న్యాచురల్ వెంటిలేషన్స్తో డిజైన్ చేయడం దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. పబ్లిక్ గ్యాలరీలు కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ హైకోర్టు కింద దేశంలోనే గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నిర్మించే డిజైన్స్కి సంబంధించి కూడా అనేక భవనాలు, మన ఢిల్లీ డిజైన్స్కి సంబంధించి లూటెన్స్ మోడల్ కానీ, సెంట్రల్ పార్క్ అర్బన్ గ్రిడ్కి సంబంధించి, అలానే మన సుప్రీంకోర్టు భవన నిర్మాణాలను, వీటన్నింటినీ పరిశీలించి ఈ డిజైన్స్ని రూపొందించారు. రాబోయేటువంటి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని డిజిటల్ కోర్ట్ రూమ్స్ ఉంటాయి, కంప్లీట్ సెక్యూర్డ్ ఛాంబర్స్ ఉంటాయి, ఎఫిషియన్సీ పెరిగే విధంగా కావాల్సినంత మంచి అధునాతనమైనటువంటి గ్రీన్ అండ్ బ్లూ బిల్డింగ్ అని చెప్పనే కాన్సెప్ట్తో ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటైన్ల దగ్గర నుంచి ఇంటర్నల్గా కూడా మొక్కల్ని పెంచేది, అంటే ఒక ప్రకృతిని తీసుకొచ్చి ఆ భవనంలో పెట్టినట్టుగా కూడా డిజైన్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఏపీ హైకోర్టు నడుస్తున్నటువంటి భవనాన్ని చూస్తే కూడా ఎవరికైనా అర్థమైంది. సెంట్రల్ లాబీలో పెంచుతున్నటువంటి మొక్కలు కానీ, గ్రీనరీ కానీ, ఆక్సిజన్ కోసం కానీ, న్యాచురల్ వెంటిలేషన్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదే తరహాలో ఇది మొత్తం అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి డిజైన్. ఇది సూపర్ బ్లాక్ F అనేటువంటి పేరుతో ఉన్న ప్లేస్లో దీన్ని డిజైన్ చేశారు. గ్రీన్ స్పైన్, సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించే విధంగా మొత్తం డిజైన్ చేసి పెట్టారు హైకోర్టుకు సంబంధించి. ఇక టైమ్ లైన్స్ విషయంలో చూస్తే కనుక జనవరి నుంచి పనులు మొదలైనవి. ప్రాక్టికల్గా చూస్తే 30 నెలల టార్గెట్ పెట్టారు. 2027 అంటే దాదాపు 24 నెలల్లో ఫినిషింగ్ స్టేజ్కి వస్తుంది. అలానే 2027 మిడ్ టైంకి సివిల్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి మిగతా ఇంటర్నల్ వర్క్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 1048 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో మెయిన్ కాంట్రాక్టర్గా ఇందులో షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఈ మొత్తం నిర్మాణ బాధ్యతల్ని నిర్వహిస్తుంది. సో టైమ్ లైన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యేలాగా వీలైనంత ఇదిగా 2027 నాటికి అమరావతిలో కొన్ని భవనాల ప్రారంభోత్సవాల దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆ క్రమంలోనే ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఇక్కడ హైకోర్టు రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా, ఫ్యూచర్లో వచ్చేటువంటి అవసరాలు తగ్గట్టుగా మ్యాన్ పవర్ ఎన్హాన్స్మెంట్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది
ఉంది. సో ఇవన్నీ జరిగితే కనుక ఒక అద్భుతమైనటువంటి రాజధానిని చూసే అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్నల్ దాని విజువల్ రిచ్ మనం చూస్తే కనుక ఇది హైకోర్టు బిల్డింగ్. ఇక్కడ నుంచి చూస్తే అసెంబ్లీ నుంచి హెచ్ఓడి టవర్స్ నుంచి వచ్చేటువంటి వ్యూ ఇంటర్నల్గా డిజైన్ చేసింది. ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ అనమాట. ఈ టైప్లో నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు చుట్టూ కూడా గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్ వీటన్నిటిని స్పెషల్గా డిజైన్ చేశారు. ఎటు నుంచి చూసినా కానీ ఇది 4 వైపులా కూడా ఎంట్రీ ఉండేటువంటి కాంప్లెక్స్గా డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయేటువంటి అంశం అవుతుంది. కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశం అంటే టైం లైన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లైన్స్ విషయంలో యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తూ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే కనుక 2027 ఎండింగ్ నాటికి ఏపీ హైకోర్టు శాశ్వత భవనం రెడీ అవుతుంది. దేశంలోనే ఒక ఐకానిక్ అవుతుంది. ఈ భవన నమూనాని యంగెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు అమరావతిని. సో యంగెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో చేసినటువంటి డిజైన్స్ని చూసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ హైకోర్టుల బిల్డింగ్లని రీడిజైన్ చేస్తున్నాయి. ఇందులో మహారాష్ట్ర హైకోర్టు రీడిజైనింగ్ కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రణాళికలన్నీ ముందుకు రావడానికి ప్రధానమైన ఇన్స్పిరేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిల్డింగ్, దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. సో ఇవి ఇప్పుడు ఈ నెల నుంచి యాక్చువల్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మొదలు కాబోతున్నాయి. ఏపీ హైకోర్టు భవనానికి సంబంధించి ఆల్రెడీ హెచ్ఓడి టవర్స్కి సంబంధించి బేస్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. హైకోర్టు బిల్డింగ్ కూడా బేస్మెంట్ వర్క్ వేశారు. దాన్ని నీళ్ళల్లో నాని 5 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల పరీక్షల్ని దాటుకుని వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐరన్ ఫ్రేమింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇక కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్స్ మొదలవుతాయి. ఇక ఏపీ హైకోర్టు నిర్మాణ ప్రక్రియ ఇక నుంచి శరవేగంగా పరుగులు పెడుతుందని ఏపీ సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.